వెల్కమ్ టు శ్రీనివాస హోమ్ ట్యూషన్ ఛానల్. ప్రస్తుతం మనము ఎస్వైఫ్ సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్కి సంబంధించిన 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ఇంటర్నేషనల్ జనరల్ నాలెడ్జ్ ఒలింపియాడ్ సెట్ సి ఫస్ట్ క్లాస్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఇవంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ అనమాట. ఎగ్జామ్ రాసే క్యాండిడేట్స్కి క్వశ్చన్ పేపర్ చూద్దాం. ప్రైమరీగా కీ అనమాట ఇది. ద ఇమేజ్ షోన్ ఇన్ ద గివెన్ పిక్చర్ ఆఫ్, ఇక్కడ మీకు పిక్చర్ కనిపిస్తుంది కదా, దేనికి సంబంధించింది అని చెప్పేసి అడుగుతున్నారు. ఆన్సర్ ద మాస్కోట్ ఆఫ్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024. ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూడండి. ద మాస్కోట్ ఆఫ్ కామన్వెల్త్ గేమ్స్ 2010, ద మాస్కోట్ ఆఫ్ టోక్యో ఒలింపిక్స్ 2020, నన్ ఆఫ్ దీస్. ఈ పిక్చర్ అనేది మాస్కోట్ ఆఫ్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024కి సంబంధించింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫుడ్ కీప్స్ అస్ హైడ్రేట్ ఇన్ సమ్మర్. సమ్మర్లో హైడ్రేట్ అవ్వకుండా మనం కాపాడే ఫుడ్ ఏంటి అన్నారు. వాటర్ మెలాన్. వేర్ డూ వీ బై అవర్ మెడిసిన్స్ ఫ్రమ్. మనం మెడిసిన్స్ కావాలంటే ఎక్కడికి వెళ్తామని చెప్పేసి అన్నారు. ఆప్షన్స్ కెమిస్ట్ షాప్, బ్యాంక్, స్కూల్, పోలీస్ స్టేషన్. ఆన్సర్ ఈస్ కెమిస్ట్ షాప్. దీన్ని మెడికల్ షాప్ అని కూడా అంటుంటారు. ఐడెంటిఫై ద ట్రీ షోన్ ఇన్ ద గివెన్ పిక్చర్. ఇక్కడ కనిపిస్తుంది కదా పిక్చర్, ఏ ట్రీ అంటున్నారు. ఇది ఫిర్ ట్రీ. ఆప్షన్స్ వచ్చేసరికి ఫిర్, పామ్, బనియన్, కోకోనట్. ఫిర్ ట్రీ అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ కెన్ హార్మ్ ద ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్కి హాని చేసే థింగ్స్ ఏంటి అని చెప్పేసి అంటున్నారు. సైక్లింగ్ టు ద స్కూల్ ఈజ్ ద నాట్ హార్మ్. యూజింగ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అండ్ థ్రోయింగ్ దెమ్ ఇన్ ద వాటర్ బాడీస్. వేస్ట్ మెటీరియల్స్ మొత్తాన్ని కూడా వాటర్ బాడీస్లో వేయడం వల్ల మన ఎన్విరాన్మెంట్కి బ్యాడ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. ట్రూ. ప్లాంటింగ్ ట్రీస్ వల్ల ఎన్విరాన్మెంట్కి ఏమీ బ్యాడ్ అవదు. అంటే బ్యాడ్ మీన్స్ హార్మ్ అనేది అవదు. స్టోరింగ్ రెయిన్ వాటర్ని స్టోర్ చేయడం వల్ల మనకేమీ బ్యాడ్ అనేది అవ్వదు. సో ఎన్విరాన్మెంట్కి హార్మ్ అయ్యే యాక్టివిటీ ఏంటండి? యూజింగ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అండ్ థ్రోయింగ్ దెమ్ ఇన్ వాటర్ బాడీస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్స్ డస్ నాట్ హ్యావ్ రింగ్స్ లేని ప్లానెట్ ఏమిటి అన్నాడు. ఇచ్చిన 4 ఆప్షన్స్లో. ఆప్షన్స్ వీనస్, జూపిటర్, సాటర్న్ అండ్ యురేనస్. విచ్ ప్లానెట్ డస్ నాట్ హ్యావ్ ద రింగ్స్? వీనస్. ఇన్ దీస్ 4 ఆప్షన్స్ వీనస్ డస్ నాట్ హ్యావ్. Next, identify the famous personality shown in the given picture. This person is Ratan Tata, Mr. Ratan Tata. Give a group of following sets of words: hammer, nuts, drill, saw, pillars. వీటన్నిటిని ఏమంటారు? సీ యానిమల్స్, టూల్స్, బర్డ్స్, డ్రై ఫ్రూట్స్. టూల్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ వాటర్ యానిమల్స్. వాటర్ యానిమల్స్ అంటే వీటిలో ఏంటి అన్నారు. ఆక్టోపస్ ఈజ్ ఆల్సో ఏ వాటర్ యానిమల్, వేల్ ఆల్సో వాటర్ యానిమల్, స్టార్ ఫిష్ ఆల్సో వాటర్ యానిమల్. సో ఆల్ ఆఫ్ దీస్ యానిమల్స్ ఆర్ ద వాటర్ యానిమల్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిషన్స్ డస్ నాట్ నీడ్ ఎలక్ట్రిసిటీ టు రన్. వీటిలో ఏ మిషన్కి ఎలక్ట్రిసిటీ అవసరం లేదు అంటున్నారు. రిఫ్రిజిరేటర్ రన్స్ విత్ ఎలక్ట్రిసిటీ, వాషింగ్ మిషన్ రన్స్ విత్ ఎలక్ట్రిసిటీ, టెలివిజన్ ఆల్సో రన్స్ విత్ ఎలక్ట్రిసిటీ. బట్ ద బెస్ట్ కేస్ నో నీడ్ టు రన్ ఎలక్ట్రిసిటీ. సో ఆప్షన్ ఈజ్ సి. ఇన్ ఇంగ్లీష్ ఫెయిరీ టేల్ హూ విజిట్స్ 3 bears హౌస్ ఇన్ ద ఫారెస్ట్. మనకి కార్టూన్ ఒకటి వస్తుంది. ఆ కార్టూన్లో మనకి 3 bears హౌస్ని ఎవరు విజిట్ చేశారు అని చెప్పేసి ఆ కార్టూన్లో నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది. సిండ్రెల్లానా లేకపోతే గోల్డీలాక్సా అని చెప్పేసి అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి గోల్డీలాక్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐకానిక్ స్ట్రక్చర్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ ఇటలీ. ఇటలీలో ఈ 4 ఆప్షన్స్లో ఏ ఐకానిక్ స్ట్రక్చర్ ఇటలీలో ఉంది అంటున్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఈఫిల్ టవర్, ఇది ఫ్రాన్స్లో ఉంది. నెక్స్ట్, లోటస్ టెంపుల్ ఇండియాలో ఉంది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సిచ్యువేటెడ్ ఇన్ యూఎస్ఏ. లీనింగ్ టవర్ ఆఫ్ పిసా ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఇటలీ. సో యాజ్ పర్ ద క్వశ్చన్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీప్రజెంట్స్ ద శీర్షాసన. ఈ 4 ఆసనాస్లో శీర్షాసనం ఏమిటి అంటున్నారు. ఏ ఫ్లవర్స్ అండ్ న్యూ లీవ్స్ మోస్ట్లీ స్టార్ట్ టు గ్రో ఆన్ ద ప్లాంట్స్ డ్యూరింగ్ విచ్ సీజన్. మనకి ప్లాంట్స్కి ఏ సీజన్లో న్యూగా ప్లాంట్స్, ఫ్రూట్స్ వస్తుంటాయి అని చెప్పేసి అన్నారు. బడ్స్, ఫ్లవర్స్, స్ప్రింగ్ సీజన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఈటన్ యాజ్ ఎ వెజిటేబుల్. వీటిల్లో వెజిటేబుల్గా కన్సిడర్ చేసేది ఏమిటి అంటున్నారు. తినేది ఏమిటి అంటున్నారు. యాపిల్ ఫ్రూట్, పొమిగ్రనేట్ ఫ్రూట్, క్యాప్సికమ్ వెజిటేబుల్, ఆరెంజ్ ఫ్రూట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫ్లవరింగ్ బాడీ ఆఫ్ ఫ్రెష్ వాటర్. అంటే మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. సీ, లేక్, రివర్, ఓషన్. వీటిల్లో ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ వస్తూనే ఉంటుంది. రివర్లో మాత్రమే ఫ్రెష్ వాటర్ వస్తుంది, ఆల్రెడీ ఉన్న వాటర్ ఫ్లో అవుతానే ఉంటుంది. కానీ లేక్లో స్టాక్ ఉంటుంది వాటర్. సీస్లో వచ్చేసరికి ఫ్రెష్ వాటర్ వస్తుంది కానీ ఉన్న వాటర్ అనేది వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుందన్నమాట.
న్యూ వాటర్ వస్తుంది బట్ వెళ్ళదన్నమాట ఓషన్లో, సీస్లో. సో ఆన్సర్ ఈస్ రివర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హోమోఫోన్ ఆఫ్ ప్లేన్? హోమోఫోన్ అంటే ప్రొనౌన్సియేషన్ వచ్చేసరికి సేమ్ ఉంటుంది బట్ ద స్పెల్లింగ్ ఈజ్ డిఫరెంట్. ప్రొనౌన్సియేషన్ ఈజ్ ద సేమ్ బట్ ద spelling is different. PLANE plain. This word pronunciation is plain. Nearly to the plain pronunciation is plain. PLAIN plain. So this is the homophone of the plain is plain. This is plan lane. Which festival is also called the kite festival in India? Kite festival in India. Diwali is the lightning festival. Christmas is the religious festival of Christians. Makara Sankranti, on the Makara Sankranti third day of Kanuma, we fly kites. So flight festival in India is considered as Makara Sankranti. Eid ul Fitr is the Muslims festival. Next, find the missing alphabet in the given alphabet pattern. చూడండి అమ్మ, మీకు ఇక్కడ ఆల్ఫాబెట్ ఇచ్చారు, మిస్సింగ్ ప్యాటర్న్ ఏంటి అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. ఇక్కడ చూడండి, డి ఆఫ్టర్ ఈ లేదు, ఎఫ్ ఆఫ్టర్ జి, హెచ్, ఐ, జే. సో ఇక్కడ మీకు ఇక్కడ జే వస్తుంది. నెక్స్ట్ జే, కే, ఎల్, ఎమ్ మిస్సింగ్, ఎన్ వచ్చింది. సో జే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇమేజ్ చూడండి. The given image shows that the computer are used at in a dash for dash. ఇక్కడ మీకు పిక్చర్లో కనిపిస్తున్న ప్లేస్ వచ్చేసరికి సూపర్ మార్కెట్. స్కూల్ కాదు, ఆఫీస్ కాదు, హాస్పిటల్ కాదు. హాస్పిటల్ అయితే ప్లస్ సింబల్ ఉంటుంది రెడ్ కలర్ మార్క్లో. ఆఫీస్ అయితే ఎంప్లాయీస్ ఉంటారు, లేరు. స్కూల్ అయితే పపిల్స్, టీచర్స్ ఉంటారు, లేరు. ఇక్కడ మీకు సూపర్ మార్కెట్లో ఎక్కడ నీకు కంప్యూటర్ని యూస్ చేస్తున్నారు? ఇక్కడ బిల్డింగ్ దగ్గర యూస్ చేస్తున్నారు, బిల్డింగ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. నెక్స్ట్, who is the current home minister of India? As per the date of 7th November 2025, home minister of India is Amit Shah. Who is the captain of Indian men's national field hockey team? As per the SY question paper on the date of the exam 7th November 2025, the Indian men's national field hockey team captain is Harmanpreet Singh. Who is the current president of Russia? As per the SYF question paper, SYF exam, as per the SYF exam November 7, 2025, president of Russia is Vladimir Putin. Dash is celebrated as Children's Day in India everywhere. ఇండియాలో ఏ రోజుని మనం చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటామన్నారు? 14th November. Identify the famous personality shown in the given picture. This person is Elon Musk. లైఫ్ స్కిల్స్, రియల్ లైఫ్లో మనం జీకేని ఎలా యూటిలైజ్ చేసుకుంటామనే దాన్ని. హౌ కెన్ యూ స్టే ఆర్గనైజ్డ్? లీవ్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ బిగ్ పైల్. నో. పుట్ థింగ్స్ ఇన్ ద రైట్ ప్లేస్ ఆఫ్టర్ యూజింగ్ దెమ్. ట్రూ. నెవర్ చెక్ యువర్ స్కూల్ షెడ్యూల్. నో. థ్రో యువర్ పిల్లోస్ అండ్ బ్లాంకెట్స్ వేర్ ఎవర్ యూ ఫైండ్ స్పేస్. నో. కరెక్ట్ ఆన్సర్ ఇస్ పుట్ థింగ్స్ ఇన్ ద రైట్ ప్లేస్ ఆఫ్టర్ యూజ్ దెమ్. నెక్స్ట్, which color of light at the traffic signal says slow down and get ready to stop? Slow down and get ready to stop. ఆగడానికి సిద్ధంగా ఉండండి, స్లో అవ్వండి అని చెప్పేసి ట్రాఫిక్ సిగ్నల్లో ఏ లైట్ చెప్తుంది అన్నారు? గ్రీన్ లైట్ ఇండికేట్స్ గో, రెడ్ లైట్ ఇండికేట్స్ స్టాప్, ఎల్లో లైట్ ఇండికేట్స్ రెడీ టు స్టాప్. టు ద వెహికల్స్కి మాత్రమే ఈ సిగ్నల్స్ వస్తుంది. పెడెస్ట్రియన్స్కి రెడ్ లైట్ వచ్చినప్పుడు వాక్ చేస్తారు, క్రాస్ చేస్తుంటారు అనమాట రోడ్ని. సో ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రకారంగా వెహికల్స్ మీద ఉన్న వాళ్ళకి ఎల్లో లైట్ ఇండికేట్ చేస్తుంది రెడీ టు స్టాప్, లేదంటే స్లో డౌన్ అని చెప్పేసి. వెన్ యూ ఆర్ అండ్ ఏ మేరీ గో రౌండ్ ఇన్ ఏ ప్లే గ్రౌండ్ యూ షుడ్. మేరీ గో రౌండ్ ప్లే గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు నువ్వేం చేస్తావు? స్పిన్ ఇట్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ కెన్. స్పిన్ చేస్తారా? నో, చేయకూడదు అనమాట. హోల్డ్ ఆన్ టైట్లీ అండ్ సిట్ సేఫ్టీగా కూర్చోవాలంటే టైట్గా పట్టుకొని కూర్చోవాలి. జంప్ ఆఫ్ ఎనీ టైమ్. నో. వైల్ ప్లేయింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ యూ షుడ్. నువ్వు నీ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నప్పుడు నువ్వేం చేస్తావు అని చెప్పేసి అంటున్నారు. స్నాచ్ టాయ్స్ ఫ్రమ్ దెమ్. దొంగతనం చేయాలా? నో. నాట్ చీట్ అండ్ లెట్ ఎవ్రీ వన్ గెట్ ఏ ఛాన్స్ టు ప్లే. చీట్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు ఆడుకోవడానికి అవకాశం అనేది ఇవ్వాలి. ట్రూ. సే మీన్ థింగ్స్ టు దెమ్. ఫోర్స్ దెమ్ టు ఫాలో ఆర్డర్స్. టు కీప్ అవర్ టీత్ హెల్దీ వీ షుడ్. మన టీత్ని మనము హెల్తీగా ఉంచుకోవాలనుకుంటే ఏం చేయాలి అని చెప్పేసి అంటున్నారు. బ్రష్ టీత్ ట్వైస్ ఇన్ ఏ డే. ట్రూ. అవాయిడ్ ఈటింగ్ టూ మచ్ చాక్లెట్స్ అండ్ స్వీట్స్. ట్రూ. రిన్స్ మౌత్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్. ట్రూ. సో ఆల్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ కీప్ అవర్ టీత్ హెల్దీ అండ్ సేఫ్టీ. నెక్స్ట్, అచీవర్ సెషన్.
అచీవర్ సెషన్ ఎవ్రీ ఇయర్ అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ మనకి క్వశ్చన్ పేపర్ తయారు చేసిస్తుంటారండి. దాని ప్రకారంగా ఒక 5 క్వశ్చన్స్ ప్రతి సబ్జెక్ట్లో కూడా ప్రతి క్లాస్కి కూడా ఇస్తుంటారు. చూద్దాం ఫస్ట్ క్లాస్కి సంబంధించి. రీడ్ ద గివెన్ స్టేట్మెంట్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ టు ఫిల్ ద బ్లాంక్స్. ద డీపెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్, పసిఫిక్ ఓషన్. Deepest ocean, Pacific Ocean. The second highest peak in the world, Mount Godwin Austen. Smallest country in the world terms an area. As per area, smallest country in the world is Vatican City. Rome. Vatican City is situated in the Rome, Italy. Area is 0.44 square kilometers. Next. Identify 1, 2, 3 and set the correct option. A famous football player, Lionel Messi. A famous tennis player, Andy Murray. A famous badminton player, PV Sindhu. 3 కూడా ఒకే ఆప్షన్లో రావాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ సౌండ్. ఆబ్జెక్ట్స్ ఏ సౌండ్ని చేస్తాయి? విచ్ ఆబ్జెక్ట్ మేక్స్ విచ్ సౌండ్స్? బ్రేక్స్, స్పెక్, చైన్, క్లాంక్, కాయిన్, క్లింక్, డోర్, స్లామ్. యాజ్ పర్ మై నాలెడ్జ్ ఐ ప్రిఫర్ దిస్ ఆప్షన్. This is the image of a laptop. See the question. Which of the following statements are correct about the given type of computer? It is designed to be used the one person at one time. ఒక టైంలో ఒక పర్సన్ మాత్రమే యూజ్ చేసుకోగలరంట. ఎస్. It works on battery. Yes. It bigger than the desktop computer. Is the laptop bigger than the desktop computer? No. So this statement is wrong. So correct statements are 1 and 2. Next. Observe the given picture carefully and fill in the blanks. There are dashed rectangles in the given picture. Rectangles means this shape. Count. Let us count. 1, 2, 3, 4, 5, 6. Totally 6 rectangles are there. There are total dash circles and triangles together in the given picture. ఈ పిక్చర్లో మీకు సర్కిల్స్ ట్రయాంగిల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. సర్కిల్స్ కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. Circles is equal to 14 ఉన్నాయి. Triangles 1, 2, 3, 4, 5, 6. Triangles 6 ఉన్నాయి. 14 plus 6, 20. So 6 rectangles, totally circles plus triangle is equals to 20. So option is D. This is the Set C paper of International General Knowledge Olympiad of 2025-26 SYF. మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి. ఏదైనా ఆప్షన్స్ రాంగ్ అనుకున్నా లేకపోతే వేరు అనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.